మనకైతే మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇక్కడికి వచ్చినందుకు. అక్క వాళ్ళకైతే ఒక శారీ అయితే పెడదాం మనం. ఓకే, గిఫ్ట్ కూడా తెచ్చిర్రంట. రావడమే పెద్ద గిఫ్ట్ నాకు. గిఫ్ట్ కూడా తెచ్చిర్రంట. దూరం నుంచి వచ్చింది నా కోసం అయితే. ఫస్ట్ సారీ నాకే పెట్టాలని వచ్చింది. అందరూ సపోర్ట్ చేయండి. చెల్లె అయితే శారీ చాలా శారీస్ వచ్చినాక డిఫరెంట్ శారీస్, న్యూ మోడల్ ట్రెండింగ్ శారీస్ కూడా వచ్చిన. అన్ని తీసుకోండి, ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేస్తాం, మీకు ఏ డిజైన్స్ కావాలి అవి డిజైన్స్ కూడా తెస్తాము కదా. ఆల్ ఇండియా మొత్తం చీర పెట్టింది, నాకు చాలా సంతోషం రా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్యం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఎక్కడ ఉన్నామో తెలుసా? ఈ రోజు వచ్చేసి మోత్కూర్ మండల్ అయితే ఇక్కడ మన భువనగిరి యాదాద్రి జిల్లాలో ఉన్నాం. అయితే ఇక్కడ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అక్క వాళ్ళు ఉంటారు, అదే మన రాజేశ్వరి అగ్రికల్చర్ బ్లాగ్స్ అనే అక్క వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి అయితే మేము ఈరోజు వాళ్ళు నిమ్మకాయ తోటలో వీడియో చేస్తారు కదా, వాళ్ళని కలవడానికి అయితే మేము చాలా ఎగ్జైట్ ఇక్కడికైతే రావడం జరిగింది. మనమైతే ఆ అక్క వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళు అక్కడ ముందుకు పని చేస్తారట, పిలిచినాము. వాళ్ళ వాయిస్ వినబడుతుంది మనకి ఇక్కడికి. సో ఎగ్జాక్ట్గా వాళ్ళ దగ్గరికి సడన్గా పోదాం, వాళ్ళు అట్లా ఫీల్ అయితే చూద్దాం ఒకసారి. ఇలా వెళ్దాం ఒకసారి. ఓకే, ఇలా అయితే వెళ్తున్నాం మేమైతే. ఇగో రాజేశ్వరి అక్క దగ్గరికి అయితే నేను పోతున్నా. ఇగో అక్క అయితే నిమ్మకాయలు తెప్పుతుంది. హాయ్ అక్క. ఇప్పుడు వస్తున్నాం అక్క. షేర్పల్లి, గజ్వేల్ దగ్గర షేర్పల్లి. చెప్పకుండా వచ్చిరేంద్రా? ఇక సర్ప్రైజ్ ఇద్దామని నీకైతే. అవునా? థ్యాంక్ యూ అక్క. గంత దూరం నుంచి వచ్చిరా? కిలోమీటర్లు వస్తుంది? 100 కిలోమీటర్ల నుంచి వస్తురా. ఇగో నిమ్మకాయలు తిప్పుతున్నాం మేము. ఏమన్నా తిన్నారా? తిన్నాం, తినే వచ్చేసినాం. వీడికి కూడా నేనేం తీసుకురాలి, ఇప్పటిదాకా వర్షం పడ్డది. మేము మధ్యలో రాగానే కొంచెం వర్షం అయితే పడ్డది, ఉదర్సేపు అయిన తర్వాత మళ్ళీ వచ్చినాం. అవునా? కనీసం ఫోన్ కూడా చెప్పలేదేంద్రా? అంటే మీరు పెట్టిన అలా వీడియోలో చెప్తారు, అడ్రస్ చెప్తారు కదా, అడ్రస్ పట్టుకొని నేనే లొకేషన్ పెట్టుకొని తీసుకొచ్చింది. అవునా? నేను చెప్తున్నా అదే యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మోత్కూర్ అని అలా చెప్తారు కదా, దాన్ని బట్టి వచ్చినాం. వీడికి వచ్చినాక వీడు ఇట్లా పలానా వాళ్ళు ఉంటారంటే ఇట్లా అడ్రస్ చెప్తే ఇక్కడికి వచ్చినాం. కనుకుంటా అసలు ఎవరు ఇట్లా రాలేదు, అసలు నాకే తెలియకుండా వచ్చిర్రు. అసలు నేను చూడాలని చూస్తున్నాం, మేము వీడియోస్ చూస్తున్నాం కదా, మిమ్మల్ని కలుసుకోవాలని చాలా ఎగ్జైటింగ్ ఉండే. నేను అయితే కలవాలి అనుకున్నాము. ఈ రోజు అయితే కలిసినాం. నాకు చెప్పకుండా అయితే నా దగ్గరకు ఎవరు రాలేదు తెలుసా, ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. నాకు కూడా చాలా సంతోషంగా ఉందిరా. నాకు చూసినా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది, ఎగ్జైటింగ్ ఎందుకు కలిసిందంటే ఈరోజు. ఇంకా మనము ఇక్కడ హాయ్. సో ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనం అయితే వచ్చేసి ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో మన ముత్కూరు గ్రామంలో రాజేశ్వరి అక్కడ అయితే కలవడానికి వచ్చినాం కదా. అయితే ఒక సర్ప్రైజ్ విషయం ఏంటంటే, ఇంకా మేమైతే మన ఛానల్లో అయితే ఇప్పటికైతే అగ్రికల్చర్ కంటెంట్ కానీ ఇంకా ఏదైనా మనం పెడుతున్నాం కదా, మనం ఇంట్లో చేసే వంటలు కానీ అగ్రికల్చర్ కంటెంట్ ఇప్పటిదాకా చేస్తున్నాం కదా. ఈ దసరా సీజన్ వచ్చింది కదా, ఈ దసరా సీజన్కి అయితే మనం శారీస్ అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము శారీస్ తెచ్చినాం. నిన్న 2-3 సార్లు లైవ్ పెట్టడం జరిగింది కదా, అంటే ఇంకా సేల్ ఏం కాలేదు. అయితే మాకు ఒక ఫస్ట్ థాట్ వచ్చింది. రాజేశ్వరి అక్క చాలా కష్టపడి మన యూట్యూబ్ ఛానల్ చూసారు కదా, ఆమెకు ఫస్ట్ శారీ అయితే ఒకటి గిఫ్ట్గా ఇచ్చి ఆమె నుంచి మనకు ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది చూసి ఆ నుంచి మనమైతే ఇంకా సేలింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అయితే మనకు ఈ తెలంగాణ స్టేట్లో ఎక్కడైనా సరే, మనకి ఇక్కడ మన భారతదేశం మొత్తంలో ఎక్కడైనా మనకైతే మీకు డెలివరీ ఉంటుంది మన నుంచి. మీరు నేను రేపటి లైవ్ పెడతా, మామూలుగా షార్ట్స్ చేస్తా, ప్రతి ఒక్క వీడియోస్లలో మన శారీస్ ఎంతమంది డిజైన్ చేస్తాం అవన్నీ ఉంటాయి కదా. మోస్ట్లీ అవన్నీ మీకు ఏది నస్తుంది మన డిస్ప్లే పైన కనిపించిన నంబర్లకు అయితే బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే మీకైతే ప్రతి ఒక్కరికి ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే మనకైతే భారతదేశం మొత్తంలో ఎక్కడైనా ఇవైతే మనము డెలివరీ అయితే చేస్తాం. ఓకే, అక్క వాళ్ళైతే మనకైతే మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇక్కడికి వచ్చినందుకు. అక్క వాళ్ళకైతే ఒక శారీ అయితే పెడదాం మనం. ఓకే, గిఫ్ట్ కూడా తెచ్చిర్రంట. రావడమే పెద్ద గిఫ్ట్ నాకు. గిఫ్ట్ కూడా తెచ్చిర్రంట. హెల్ప్ చేస్తా. హెల్ప్ ఎలాంటిది చెప్తున్నా? ఇట్లాంటివి కొంచెం పెద్ద ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. వేరే పని అయితే ఏదో కానీ ఇవి అయితే ముళ్ళు వస్తాయి కదా, జరబాయి. ప్రొద్దునే వస్తారా అక్క? పొద్దుగానే వస్తాం. కానీ చాలా ఉడకపోతుంది అక్క నిజంగా ఇక్కడ సైడ్. మస్తు వేడి ఉంటది ఇక్కడ. ఓ ఎండాకాలం ఉడికినట్టు ఉడుకుతుంది, మస్తు వేడి ఉంటది. ఇగో మా చెల్లె హెల్ప్ చేస్తుంది నాకైతే. గుండుకు తగ్గించేస్తారు అన్నట్టుగా వాళ్ళకి వేసి వస్తుంది. అమ్మ ఇంగుసోని అమ్మది. రేట్ ఉందా అక్క? ఏ రేట్ అంటే ఇక నేరా మామూలుగా కాయలేదు ఇప్పుడు. రేటు ఉన్నప్పుడు కాయ ఉండదు. కాయ
లేవా వాళ్ళ వాటర్? లేవురా, ఇప్పుడు మన వీడియోలలో కూడా ఉంటుంది, అసలు నీళ్ళు లేవు, ఎండిపోతున్నాయి చెట్లు అని నేను మస్తు వీడియోలు చేసిన. ఒక్కొక్క చెట్టు అయితే ఎండిపోయింది మొత్తం. ఈ చెట్టు కూడా సగం సగం ఎండిపోయింది తమ్ముడు, చూడు ఇటు సైడ్ ఏంది మొత్తం ఎండిపోయింది, నీళ్ళు లేకనే సగం సగం సాగు బతుకులకి వెళ్ళేసి ఈ చెట్టు అయితే. ఇక ఎంత పెట్టుబడి పెట్టి అన్ని చేసి డబ్బులు పెట్టి వీటికి మందు కూడా ఉంటుంది అక్క. వీటికి మందు కొడతాం, బాధలు తీసుడు, గడ్డి మందులు, పై మందులు, మస్తు డబ్బులు ఖర్చు పెడతాం. అంటే మీరు నార్మల్గా చేతులు కొడతారా లేకపోతే ఏదైనా చేతి పంపుతుండు? చేతి పంపు కాదు, ఛార్జింగ్ డబ్బనా? తొక్కుడు పంపు. ఏది ఒక దగ్గర స్టాండింగ్ పంప్ పెట్టుకొని ఇట్లా తొక్కిన తొక్కుతూనే ఉండాలి దాన్ని. అంటే ఒకరు పట్టుకొని పైప్ పట్టుకొని స్ప్రే చేసుకోవాలి. ఒకరేమో కొడతారు, ఒకరేమో తొక్కాలి. ఇట్లా మనం పెట్రోల్ పంప్ అయితే భుజాల మీద వేసుకొని మోసుకుంటే దానికి మొయ్యాలి డబ్బా. ఇక మోసి మోసి కొంచెం ఒక ఎకరం ఉంటేనే బాగుంటుంది, కొద్దిసేపు మోస్తే అయిపోతుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. వీళ్ళు మాటలలో పడి ఒక డబ్బా మొత్తం నింపేసారు ఇప్పటికి. బకెట్ నిండింది. బకెట్ నిండింది. అటువంటి బకెట్లు 3 బకెట్లు నింపితే ఒక బస్తా అవుతుంది. ఒక బస్తా బకెట్ తోటి గొలిసి మరి పోస్తాం. అంటే వెయిట్ లాగానా మనకు? వేసుకొని తిరగలేం కదా. వెయిట్ లాగానా మనకి ఎట్లా అమ్ముతారు? ఒక బస్తా లెక్క. అంటే అప్రాక్సిమేట్గా ఎన్ని వస్తాయి అందులో కాయలా? కౌంట్ చేస్తే 700-800. చూసారు కదా. అయితే ఇంకా మన అక్క వాళ్ళు అయితే పని చేస్తారు, వాళ్ళతో పాటు మన వాళ్ళు కూడా కలిసి కొంచెం సేపు నింపారు కదా. ఇక్కడికి ఒక సంచి నింపితే ఆ మొత్తం సంచి నింపన్నది ఈ బస్తా నింపాలి. సిమెంట్ సంచి, అది సిమెంట్ సంచి. బస్తా నింపుతాం. బస్తా ఊరికే వేసుకొని పోయలేం కదా. బకెట్ అయితేనే బకెట్ అయితే ఇట్లా లైట్ గా క్యారీ చేయనుకుంటాం. చెట్లు మొత్తం ఇట్లా తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ పోస్తాం. ఎటు పోయొచ్చినాయి ఇక ఈ నుంచి ఉంటుంది అనమాట. చెట్టు యాప్ చెట్టు కింద పెట్టుకుంటాం అనమాట, నీరు ఉంటుంది. ఇక ఇట్లా బకెట్ పట్టుకొని తిరుక్కుంటా తెంపుకొని వచ్చి ఇలా పోస్తాం. డైలీ ఇదే పని ఉన్నట్టుగా పొద్దున్న లేస్తే. ఈ అక్కతోటి అయితే నేనైతే నిమ్మకాయలు తెంపుతున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది అక్కని కలిసినందుకు. వచ్చింది ఇక అక్క అయితే నిమ్మకాయలు తెంపుతుంది, నాకు హెల్ప్ చేస్తుంది చెల్లి అయితే. థ్యాంక్ యూ రా, మా చెల్లె లెక్కనే వచ్చి నాకైతే సహాయం చేస్తుంది. ఇక నేను కూడా హెల్ప్ చేస్తాను అక్కకైతే. ఎట్లా నిమ్మకాయలు నింపుతుంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయా? ముళ్ళు అయితే గుచ్చుకుంటున్నాయి అక్క. ఇవి తెంపు అలవాటు ఉండదు కదా. వేరే కూరగాయలు అయితే మాకు ఫాస్ట్గా తెంపొస్తుంది, కానీ ఇవి ముళ్ళు ఉంటాయి కదా, ఇవి బాగా తెంపరాదు. మీరు ఇది రోజు చేస్తారు కదా, మీకు అలవాటు. ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న ముళ్ళు అనేది, ఇట్లా తీసుకుంటే గుచ్చుకుంటాయి. బ్లౌజులు వేసుకున్నా కానీ ఆ బ్లౌజులతో గుచ్చుకుంటారు. కానీ అవి వేసుకుంటే తెంపరాదు కదా, అట్లా అలవాటు. అవి తెంపరాదు. ఒక బకెట్ అయితే తెంపినాం, చెల్లె నేను తమ్ముడు కలిసి. ఇంకో బకెట్ కూడా నింపుతున్నాం. సగం అయింది మాటలలో పడి. ఇవాళ చెల్లెతోటి 2 బస్తాలు తెంపిస్తా. తెంపుతా 2 బస్తాలు తెంపిస్తా. 2 బస్తాలు కాకపోయినా 3 బస్తాలు తెంపాము. అవునా, పని చేస్తాం కదా ఇంటికాడ. ఇక కష్టపడ్డోళ్ళకి ఆ పని ఈ పని అనేది ఏమి ఉండదు. వచ్చినాం పారపోసినాం రేట్ లేక. అయ్యో, రేట్ లేక మంచిగా ఎంత మంచిగా ఉన్నాయి. ఇట్లా పెద్దగా ఉండే టమాటాలు మంచిగా సాహో సీడు బాగున్నాయి టమాటాలు. అయితే అవి యూస్ అయితే కలకల అనిపించింది. గిత్తగానం తెంపి గడివికి దానికి ఇట్లా బొంగు కట్టలకి ఇట్లా వాతి స్టేకింగ్ చేసినాం, పెట్టినాం. వస్తే ఏమన్నట్టు పెట్టినాం, ఆయనతో లాస్ అయినాం. లాస్ వేసేసింది టమాటా మమ్మల్ని అయితే. నాకు కూడా ఇట్లా కూరగాయలు అవి అట్లా వండించడం అంటే మస్తు ఇష్టం. మాకు కూడా చాలా ఇష్టం. అట్లా ఉంటే పెట్టుకోవచ్చు రోజు. చిల్లర ఖర్చుకు మందం అవుతాయి కదా ఇంట్లో, వాటికైనా అయితే అని పెట్టినాం. ఇక్కడ మా సైడు నీళ్ళు ఎక్కువ ఉండవురా, అట్లా పెంచుదామని పెట్టినాం కానీ అన్ని ఎండిపోయినాయి. బోర్ ఉండదు ఇక్కడ, బాయే. కన్నా ముందు చేనులు మొత్తం ఎండిపోయినాయి. అంటే మేము దారిలో వచ్చే దగ్గర కూడా కొంతమంది పోసిర్రు, అవి ఫస్ట్ వేసినాయి ఏమో. అవి కొంతమంది ఏమో పోసిర్రు, కొంతమంది ఏమో వేసిర్రు, కలుపు తీస్తుర్రు. అవునవును, ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉండవురా. కొన్ని దిక్కుల వర్షాలు వచ్చి వరదలు వచ్చి కొట్టుకోబోతున్నాయి ఇండ్లు అన్నారా, ఇక్కడ మొత్తం చెట్లు మొత్తం ఎండిపోతున్నాయి ఆ టైంలో. అట్లుంది, అంతటా ఒక్క తీరు ఉండదు కదా. మాటలలో పడి బకెట్ ఇంకొక బకెట్ అయితే బస్తాయి.
చెల్లె అంత దూరం నుంచి వస్తే పని చేపిస్తున్నాను నేను. మాకు కూడా అలవాటే కదా ఈ పని. నిండింది అక్క. ఉంటుంది కదా ఎవరు వచ్చినా ఇంకా అవి భయపెట్టిస్తాయి. కోతులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఆడ మామిడి చెట్లు ఉన్నాయి కదా, ఇంకా ఇటు కావాలి ఇటు ఉంటాయి అని కుక్కలు చాస్తున్నాం. అయినా నాకు కుక్కలు అంటే మస్తు ఇష్టం. నా వీడియోలో మొత్తం కుక్కలతోటే ఉంటాయి ఎక్కువ. ఇగో నేను కూరగాయ చెట్లు పెట్టినా. నాకు కూరగాయ చెట్లు అంటే మస్తు ఇష్టం. బెండకాయ, ఇగో టమాటా, బెండకాయ కాసింది అక్క. పులుసు పెట్టాలి తమ్మి దాన్ని. ఒకటి కాదు అక్కడ ఒకటి కూడా కాసింది, ఆడొకటి కూడా ఉంది. ఇంకా కొంచెం ప్లేస్ చేసి పెట్టని ఉంటుంది. టమాటా చెట్టు, గోకర చెట్లు. నీళ్ళు లేవు తమ్మి, ఇక్కడ నీళ్ళు ఉండవు. ఇవే చచ్చో పుట్టుక పుట్టినాయి. ఈ సచ్చేడి వాటర్ ఉంటే ఈ ప్లేస్ లో మొత్తము ఇట్లా పెడితే బాగుండు. మీకు కూడా పెట్టినాం, ఇట్లా పెట్టినాం. ఒక మడి అంత పెట్టినాం కానీ వాటర్ లేక చెట్టు కూడా పెట్టినట్టు. ఇగో టమాటా నారు చూసినావా, ఇది అసలు పెద్దగా అయితే. బోర్ ఉంటేనేమో రోజు నీళ్ళు లేక వర్షాలు రాగానే మంచిగా ఉంటాయి, నీళ్ళు లేవు. ఇది కొడితే వర్షం ఒకటే తిరగబడుతుంది, పోతే ఒకటే తిరగబోతుంది. వరదలు వచ్చేమో కొట్టుకపోతుంది. మనకైతే మన సైడ్ ఏమో వర్షాలు పడతలేవు, పంటలు లేని వాళ్ళకేమో వర్షాలు పడుతున్నాయి. ఉడకపోతుంది కదా, ఉడకపోస్తుంది. అట్లా ఉంటది ఇక్కడ వాతావరణమే అట్లుంది. ఈ శబ్దం ఇంకా పని చేయక తప్పదు. ఇక పని చేసుకుంటేనే బతికేది. ఇక ముగ్గురు పిల్లలు సాదాలి. నేను ఇక నిమ్మకాయలు అయితే తెంపుకొచ్చినాము. ఇక అక్క అయితే సంచిలో వస్తుంది, పోయి అక్క కింద పడుతుంది. ఇంకొక బకెట్ కావాలన్నా? ఇంకొక బకెట్ అయితే బస్తా నిండుతుంది. 2 బస్తాలు పంపించన్నా? ఈరోజు 2 బస్తాలు తెంపాలి. ఇందాక వర్షం వచ్చి తెంపలేకపోయినాం, లేకపోతే ఇప్పటి వరకు 2 బస్తాలు ఎప్పుడో తెంపాం. ఇంకా బర్రెలు ఉన్నాయి, బర్రెల గిట కాయాలి. అయితే కాయాలి. పాలు ఇస్తుంది, ఒకటి ఇస్తుంది, ఇంకొకటేమో ఇంకా వారం రోజులల్లా ఇస్తుంది. ఇంకా ఇట్లా మంచిగా మేపాలి. వర్షం మేపుతూనే కదా పాలు ఇస్తాయి. దానికి గడ్డి ఇట్లా మంచిగా వేస్తే. సో ఫ్రెండ్స్, నాకైతే అక్కకైతే గిఫ్ట్ ఇస్తా అని చెప్పినా కదా, నేనైతే శారీస్ బిజినెస్ చేస్తున్నాను. అయితే నేను లైవ్ అయితే పెట్టినా కదా, నేనైతే అక్కకు గిఫ్ట్ ఇస్తున్నా. ఇక ఒక శారీ అయితే తెచ్చిన, ఇక అక్కకైతే పెడుతున్నా. థ్యాంక్ యూ రా. శారీ అయితే బిజినెస్ మంచిగా జరగాలి, మంచిగా పోవాలి, అమ్ముడు పోవాలి చీరలు. ఫస్ట్ శారీ ఇద్దామని తీసుకొచ్చాం అక్క. నీకు మంచిగా నడవాలి, నీ బిజినెస్ ముందుకెళ్ళాలి, మంచి లాభం రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుడిని అయితే మంచి సక్సెస్ వస్తుందిరా, ఏం బాధపడకు. ఓకేనా? సౌజా ఎం వ్లాగ్స్ ఛానల్ అయితే అందరూ సపోర్ట్ చేయండి. చెల్లెనైతే అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెల్లె ఛానల్ అయితే చాలా మంచి మనసు, పెద్ద దూరం నుంచి వచ్చింది నా కోసం. అయితే ఫస్ట్ సారీ నాకే పెట్టాలని వచ్చింది. అందరూ సపోర్ట్ చేయండి. చెల్లె అయితే శారీ చాలా శారీస్ వచ్చినాక, డిఫరెంట్ శారీస్, న్యూ మోడల్ ట్రెండింగ్ శారీస్ కూడా వచ్చిన. అన్ని పోతాయి, అన్ని ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేస్తే మీకు ఏ డిజైన్స్ కావాలి మొత్తం అవి డిజైన్స్ కూడా తెస్తాము కదా. ఆల్ ఇండియా మొత్తం డెలివరీ ఎక్కడైనా చేస్తాం, ఎక్కడైనా చేస్తాం. ఫ్రీ డెలివరీనేనా? ఫ్రీ డెలివరీ, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందంట. ఖచ్చితంగా అందరూ ఆర్డర్ చేసుకోండి. ఇగో నాకైతే చెల్లె చీర పెట్టింది, నాకు చాలా సంతోషంగా. తొందరగా అమ్ముడు పోతే ఏం కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెల్లెనైతే అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.